హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా తయారు చేసుకునే మిల్క్ డెజర్ట్ చేయబోతున్నానండి. మిల్క్ పడ్డింగ్. పాలతో తయారు చేసుకునే ఈ స్వీట్ ఎంతో టేస్టీగా, ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చండి. చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది ఈ డెజర్ట్. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని చైనా గ్రాస్ అగార్ అగార్ అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. దీన్ని కత్తెరతో ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ గిన్నెలోకి వేసుకొని పావు కప్పు నీళ్లు వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార వేసుకొని నీళ్లు వేయకుండా కలుపుకుంటూ కరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ పంచదార మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత 2 కప్పుల కాచిన పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార మొత్తం ఇలా కలిసేలాగా బాగా కలుపుకొని మనం అగార్ అగార్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలుపుకుంటూ ఇలా బాగా తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పోసుకొని ఈ పాలు వేడి తగ్గే వరకు బయటే పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకొని ఉంచుకోవాలి. అరగంట తర్వాత చూపిస్తున్నానండి. ఇలా చక్కగా గడ్డలాగా తయారవుతుంది. చాలా స్మూత్గా, సాఫ్ట్గా తయారవుతుంది. చాకుతో ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో నీట్గా ఇలా కట్ చేసుకొని ఇలా తీస్తే బయటికి చక్కగా వచ్చేస్తుంది. ఎంతో స్మూత్గా, సాఫ్ట్గా ఉండే మిల్క్ పడ్డింగ్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పంచదారని అలా కరిగించి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. పిల్లలు చాలా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.